ఎల్బీ నగర్లో 9వ 10వ తరగతి విద్యార్థుల కోసం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందించడం, రాబోయే ఏఐ విప్లవాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో కూడా విద్యాసంస్థలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, ఇన్నోవేషన్ మెథడ్స్ తో విద్య అందిస్తున్నామని చైర్మన్ విక్రమ్ నారాయణ పేర్కొన్నారు. విద్యార్థులకు అనుగుణంగా సింగపూర్ స్టైల్ ఫర్నిచర్, టాప్ లెవెల్ శానిటేషన్ సదుపాయాలతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేశామని డైరెక్టర్ బాలలత తెలిపారు. ఎల్బీ నగర్లో 9వ తరగతి 10వ తరగతి చదివే అభ్యర్థుల కోసం పరీక్షలో ధైర్యం కల్పించడం కోసం, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం ఎల్బీ నగర్లో నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు ఇతర స్కూల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేశాయి. ముఖ్యంగా ధనిక్ భారత్ మిషన్ ద్వారా ఆ సందర్భంగా పిల్లలందరికీ కూడా కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని, ముఖ్యంగా 10th క్లాస్ పరీక్ష వస్తున్నాయి కాబట్టి దాని గురించి టెక్నిక్స్ చెప్పాలని, దాంతోపాటు పిల్లలు 10th అయిపోయిన తర్వాత దిశానిర్దేశం చేయడానికి ధనిక్ భారత్ కాలేజ్ ఎప్పుడు ముందుంటాయని, దాంతోపాటు ధనిక్ భారత్ కాలేజెస్లో ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లలు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో వాళ్ళు సెటిల్ అయ్యేదాకా కాలేజ్ అయిపోగానండి, కాలేజ్ విద్య మీరు నచ్చిన విద్యా సంస్థల్లోనే మీరు జాయిన్ అవ్వండి. కాకపోతే మీరు వచ్చి ఒకసారి మీ ఫ్యూచర్లో మీ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాస్పిరేషన్స్ తగ్గట్టు మీరు మేడం తోటి మీ కెరియర్ కౌన్సిలింగ్ తీసుకొని మీ బలాలు బలహీనతలు తెలుసుకొని మీరు వచ్చి వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చిన కాలేజీల్లోనే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వస్తున్నారు అనేది ఫాలో అవ్వాలి అని అంటే బాలలత మేడం అనేసి యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు సేవ్ చేసుకోండి. మేడం అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీ డిస్టిక్ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా వచ్చి మేడంని మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.